కాదు, ఏ మాత్రం 1 ఇంచ్ కూడా తగ్గలేదు నిజంగా. ఒక్కసారి విజయశాంతి గారి కోసం ఒక్కసారిగా మేము చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. ప్రతిఘటన, కర్తవ్యం, వైజయంతి, IPS, లాకప్, పోలీస్ లాకప్, ఎన్ని సినిమాలు. నిజంగా హీరోయిన్స్ అంటే కేవలం అప్పుడప్పుడు వచ్చే సాంగ్స్ లో డాన్స్ చేయడము, లేకపోతే బ్యూటిఫుల్ సీన్స్ లో కనిపించడం మాత్రమే కాదు, హీరోయిన్ అంటే హీరోగా కూడా మారగలదు అని ప్రూవ్ చేసినటువంటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఈస్ బ్యాక్ యాజ్ వైజయంతి. ఎస్, సో విజయశాంతి మ్యామ్ పోలీస్ యూనిఫామ్ లో కనిపించారు అంటేనే తెలుగు ఆడియన్స్ కి ఒక ట్రీట్, ఒక ఫీస్ట్ అని చెప్పాలి. అలాంటిది మరొకసారి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆవిడ్ని మనం చూడగలుగుతున్నాము అని అంటే, అండ్ ప్రదీప్ చిల్కూరి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయనకే కుడోస్ టు యూ అండి. అసలు ఇలాంటి కథని రాసుకుని ఇలాంటి పాత్రని సృష్టించి మరొకసారి మమ్మల్ని విజయశాంతి గారిని ఇలా చూసే అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించినందుకు యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ తెలుసు విజయశాంతి గారు ఎంత చూజీగా ఉంటారు సినిమాల్లో, ఎంతో అవసరం ఉంటేనే ఆ పాత్రకి మీరైతేనే న్యాయం చేయగలుగుతారు అన్న పాత్ర మరొకసారి చూడబోతున్నాను అర్థమవుతుంది. అందుకనే సర్లేరు నీకెవరు తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము చూడగలుగుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ మాస్ ర్యాంపేజ్ టీజర్ ఇక ఈ రోజు నుంచి టాలీవుడ్ సెన్సేషన్ కాబోతోంది, అంతేనా? అఫ్ కోర్స్ మనం డెఫినెట్ గా అశోక క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం అజనీష్ లోక్నాథ్ గారు మనందరికీ తెలుసు. ఎస్, పృథ్వీ గారు ఇస్ హియర్. హార్టీ వెల్కమ్ టు యూ పృథ్వీ గారు. సో కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీని అందించినటువంటి అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఆ BGM ని మనందరం చూసాము. ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారో మనందరం చూసాము. సో ఫైనల్లీ మనందరి వెయిటింగ్ కి వర్త్ అన్నట్టుగా ఉంది టీజర్. మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. అమ్మ అంటే మనందరికీ దేవుడితో సమానం. అర్జున్ సన్న వైజయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి. ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది. మనంతా ఇవ్వాల్సిన సారీ అండి, రియలీ సారీ టు ఇంటరప్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, ముందుగా మా మీడియా మిత్రులకు, చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, అమ్మాయిలందరికీ నమస్కారాలు. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. కర్తవ్యం సినిమా మనందరికీ గుర్తుందండి. అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఇట్ వాస్ లైక్ నో అన్ఫర్గెటబుల్ ఫిలిం. సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే, ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేది ఈ సినిమా. సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను, ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారు ఆ సినిమా? సార్ తెలియదు. ఒక చెప్తాను ప్రదీప్, అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. నిజంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ వయసులో కూడా మీరు స్టంట్స్ చూసారండి, అద్భుతం. లైక్ యూనో డూప్ లేకుండా అంత బాగా చేశారు. సో అమ్మ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారు. షూటింగ్ డే 1 అని కథ విన్న తర్వాత డే 1 నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు. కళ్యాణ్ గారు, యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో, నార్త్ ఇండియా అంతా నాకు ఎంత గుర్తింపు తెచ్చిందో, తెలుగులో
నాకు ఈ సినిమా అంత గుర్తుకు తెస్తుంది అని చెప్పారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా అదే మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టానండి. మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు, నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను. థ్యాంక్స్ అలాట్ సార్. మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి, నేను ఇది నా సొంత బ్యానర్, ఇది నా మనుషులు, నా సొంత బ్యానర్ ఇది. సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి, సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు, సార్ చేద్దాం సార్, సినిమా బ్రహ్మాండంగా రావాలి. అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్ అండి ఇద్దరికి, అశోక్ గారికి, సునీల్ గారికి అండ్ శ్రీకాంత్ సార్. ఈ సినిమా ఒక విషయం చెప్తానండి, మీకు అతనొకటే సినిమా గుర్తుందా? 20 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుంది కదా. ఈ సినిమా కూడా నెక్స్ట్ 20 సంవత్సరాలు గుర్తుంటుంది. అండ్ సేమ్ టైం ప్రదీప్ అసలు టార్చర్ మామూలుగా పట్టలేదు. ఎవరంటే అందరూ నాకు నేను అడిగింది చేశారన్నారు, వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళు టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్. అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్. దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ ఒక విషయం చెప్తానండి ఈ సినిమా గురించి. మనకి ప్రాణం పోయటం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చేసిన కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి, నా అభిమానులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని మంచి అనుభూతి, చెయ్యాలి అనిపించింది. డైరెక్టర్ గారు నాకేం చెప్పారంటే, అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు, సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్య జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు. సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. నాకు నచ్చింది, బట్ నేను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది. ఒక లైన్ వరకు చెప్పాను, కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని 1 year టైం పట్టిందండి ప్రతి సీను. దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు, అదే ఇంట్రెస్ట్. ఎంతైనా బాబు హీరో, ఆ హీరోకి ఇవ్వాల్సిన గౌరవం. ఇంట్లో బాబు అనొచ్చు, బయట గారు బిడ్డని కళ్యాణ్ అనే పిలుస్తుంది మా అమ్మ, లేకపోతే బాబు నాన్న అని పిలుస్తారు. మీరు అలానే పిల్లలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మనకి ఇవన్నీ because you are a hero, Kal Babu, I have to give respect. Okay, so మీకోసం రామ్ అనే పిలుస్తాను. అందమైన పేరు రామ్, నిజంగా బయట రాముడు లాంటి మంచి బాలుడు, ఆయన మంచి మనసు ఉంది తనకి. వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని, అమ్మకి ఈ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూఅవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయ్యాను నిజంగా. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎవరు బిజీలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. రియల్లీ ఐమ్ గోయింగ్ టు మిస్ యూ బాబు. అప్పుడప్పుడు కలుద్దాం బాబు, ఎందుకంటే ఈ బాండ్ అన్నది ఇంతకుముందు సినిమాలంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళు ఒక కుటుంబం లాగా. ఇప్పుడంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్, బిజీ వర్క్ ఇలా ఉంటుంది. సో నేను ఫీల్ అవుతుంది ఏంటంటే అందరూ కలిసి ఎప్పుడు గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. సో ఈ అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చిస్తాను.
ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం, కాలినడకన స్వామివారిని దర్శించాను. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల రోజు మీకు పంపిస్తాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు, తర్వాత నిజం బాబు చెప్పినట్టు ఆ మొక్కుంది మాకు, మీ చేతుల్లో ఉంది, మీరే మాకు దేవుళ్ళు, ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. సో ఈ రకంగా డైరెక్టర్ గారు నాకు అది చెప్పారు. అండ్ దెన్ 1 year తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది, ఒకసారి వినండి అన్నాడు. విన్నాను, అసలు చాలా బాగా వచ్చింది, చిన్న చిన్న మార్పులు చేశారు అని చెప్పారు. దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు. సర్లే నీకెవరి తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నారు. నేను అన్నాను కుదురుతుందా నిజంగా? యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి, ఇప్పుడు చాలా రేర్, అది రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది, డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను. అండ్ యాక్సెప్ట్ చేశాను. షూటింగ్ వెళ్ళాం, అద్భుతంగా వచ్చింది. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు. అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్ ఇస్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు. కానీ నేను అన్నాను మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు, మీరు కామ్గా కూర్చోండి, నేను చేస్తాను, తర్వాత మీకు చెప్పండి అమ్మ. సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, రెడీ చేశారు. ఫస్ట్ షాట్ ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు. చూశాను ఒకసారి, టేక్ అన్నాను. కెమెరా ఆన్ అయింది, టపా 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 చేస్తాను అన్నాను. అసలు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేయగలుగుతానని. ఇప్పుడు అసలు ఎప్పుడు విజయశాంతియే, అదే పౌరుషం, అదే తగ్గేదే లేదు. ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను, స్ట్రాంగ్గానే ఉంటాను. ఎందుకంటే అమ్మ అని అంటున్నాను కదా, మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. కమిట్మెంట్, డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి. తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి, ప్రేమించాలి చివరి దాకా. వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేరు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి, ఆప్యాయతగా చూసుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష అని మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది. కాబట్టి ఇక ప్రొడ్యూసర్స్ అంటారా, బాబు గారి ప్రొడ్యూసరు సునీల్ గారు, అశోక్ గారు చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఖర్చు వెనకాడలేదండి, ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ ఉన్నాయి. కాబట్టి మీ రియల్ లైఫ్లో మీ మదర్తో ఉన్న ఏదైనా ఒక ఎమోషన్, ఏదైనా ఒక మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? మా మదర్ చిన్నప్పటి నుంచి నేను చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే ఫాదర్ సరిగ్గా ఉండేవారు కాదు, బట్ మదర్ అన్నీ నాకు. మదర్ లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. అందువల్ల మా మదర్ ఎప్పుడు ఒక థింగ్ అని చెప్పడానికి ఒకటి కాదు, అన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. బట్ అందుకే నేను ఏం మెన్షన్ చేయట్లేదు, కానీ మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఎమోషనల్గా ఉంటాను ఆవిడతో. థ్యాంక్ యూ వెరీ మచ్. And yes, now requesting Prithvi sir to please. Thank you so much. I love you. Thank you. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్, ఓకే, చాలా కష్టపడాను, చాలా అప్స్ అండ్ డౌన్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది, ఓకే. అదే ఆనందం తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈరోజు మాత్రం ఒక్కొక్క విషయం చెప్తాను. నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్ చేశాను, ఎన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, వెరైటీ ఆఫ్ రోల్ చేశాను. కానీ నా లైఫ్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమా ఉంది. అండ్ నాకు మన అక్క రాజస్థాన్ సినిమాలో నేను విజయశాంతి గారితో తమ్ముడుగా చేశాను. అప్పటి నుంచి నా అక్క మేడం, సో అక్క గారు పిలుస్తాను. అండ్ ఈ సినిమాలో అంటే మన డైరెక్టర్కి మనం పెట్టాం
వన్ మోర్ ప్రొజెక్షన్ ఎంత బాగా చేశారు. ఇది నాకు మాత్రం కాదు, బాబుకి అక్కకి. సో ఈ సినిమాలో అందరూ పర్ఫెక్షనిస్ట్. స్టార్టింగ్ డైరెక్టర్ కళ్యాణ్ బాబు గారు, అక్క, ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్ పర్ఫెక్షనిస్ట్. సో బాగా రావాలంటే దే విల్ నాట్ యాక్సెప్ట్. ఎంత టైం అనేది ఎంత కష్టం. వన్ మోర్. సో కథ ఆలోచించినప్పుడు సార్ ఈ సినిమా టైటిల్ పెట్టండి సార్, వన్ మోర్. సో ఈ ఫైర్, ఈ కసి, ఈ ప్రేమ టీజర్ స్టార్ట్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇదే ఉండాలని కోరుకుని సెలవు తీసుకుంటాను. యాక్చువల్లీ మీకు కూడా సేమ్ క్వశ్చన్. అమ్మ ఎవరికైనా దట్ బాండింగ్ సేమ్ ఉంటుంది, కానీ మీ లైఫ్ లో రియల్ లైఫ్ లో మూమెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఇలా మై మదర్ ఇస్ నాట్ ఎ గుడ్ మదర్, షీ ఇస్ ఎ హారబుల్ మదర్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. అండ్ ఎస్, ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా పవర్, గ్రేస్, ఇంటెన్సిటీ, లేడీ సూపర్ స్టార్ అనే డెఫినేషన్ కి విజయశాంతి గారిని. డైలాగా అన్నీ రివీల్ చేసేస్తా. టీజర్ చూశారు, మీ అంటే అత్యంత ఎక్కువ ఉంది, చెప్పాలి, వినాలి, చూసేయాలి అని ఉంది. సో చూడండి, త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. టీజర్ బాగుంది కదా, ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి, అదర్ కొట్టండి, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతుంది. ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్నారు. సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్? లేదు, నాకు సరైన తర్వాత ఒక సినిమా చేయండి సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి. నాకు నిజంగా నాకు నచ్చలేదు. అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను, కాకపోతే ఏమో రాదేమో చేయలేదేమో అనుకున్నాం. కానీ ఆ టైంకి నా సబ్జెక్ట్ చెప్పడం, సో గ్యాప్ దొరకడం నాకు అది ఇట్లా యాక్షన్ అవుతుంది. హీరో గారు ఓకే అన్నారు, ఈసారి లేదు బాబు యాక్షన్ నా జీవితంలో నేర్చుకున్నాను. అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి 20 అడుగుల నుంచి గంటలు పెట్టుకు దూకమంటే దూకేవాళ్ళం. ఎంత రిస్క్ షాట్స్. అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు, ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా, బట్ దట్స్ డిఫరెంట్. సో నాకు ప్రిపేర్ అవ్వడం ఏమీ ఉండదు, ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడో చేసేయడం అంతే. ఒక ధైర్యం, నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉంది. సో అదే విధంగా ఫైట్స్ బాగా వచ్చింది, ఇంకా బాగుంటాయి షాట్స్, చూడండి, చాలా నచ్చుతుంది మీకు. అమేజింగ్. ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. మా అందరికీ తెలుసు టాప్ హీరోస్ తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు. ప్రాబ్లం ఏంటి తెలుసమ్మా, తమిళ డబ్బింగ్ కి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎవరినైనా పాటలు ఎన్ని అని అడుగుతారు. అలా కాదు, నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఒక ఫైట్ సార్ ప్లీజ్ సార్, ఒక ఫైట్ వద్దు సార్, ఒక 4 ఫైట్లు అంటే నేను 4 ఫైట్లు మళ్ళీ కష్టపడాలి. సో ఇలా ఉండేది, ఇలా డిమాండ్ చేసి తీసుకున్నాం. బికాస్ అది ప్రజల్లో నుంచి, అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంతి ఫైట్స్ ఇలా ఉంటుంది, నచ్చేది. అందుకే సూపర్ స్టార్లు పట్టాలు మీరు నాకు ఇచ్చారు. ఇప్పుడు మరి నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత ఇద్దరు మంచి వాళ్ళు, ఇద్దరు మనసున్న వాళ్ళు, మంచి బాలుళ్ళు. ఒకటి కృష్ణ గారి బిడ్డ, ఒకటి ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, హరికృష్ణ. ఇద్దరికి పరిచయాలి, ఆ కసి ఉంది నేను చూసినంత వరకు. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంట్, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. ఎక్కడ తగ్గించడానికి లేదు వాళ్ళని. ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ, బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ, ఫిట్గా పెట్టుకుంటూ
ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ సరే కొన్ని సినిమాల్లో ఆడిన వాళ్ళు దట్స్ డిఫరెంట్ 3 ways. బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకొని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు, ప్రజలు, అభిమానులు ఎదురు చూస్తారు. సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అనేది వాళ్ళ ఆలోచన. అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు. అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం. ఇద్దరం మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా. సూపర్. సో ఫైనల్ గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్ తో బయటకు వెళ్తాం. యాక్షన్స్ అనేది కాదు, యాక్షన్ చేశాను నేను. ఓకే, అది ఎన్ని ఏంటని కాదు, యాక్షన్ చేశాను. ఓకే. సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం సినిమా మొత్తం ఉంటుంది. మదర్స్ డ్యూటీ సినిమా మొత్తం ఉంటుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకి అసలు లెక్కే లేదు. సో ఐ థింక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మా అందరికి ఇంకొక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది అని ఆల్రెడీ ఇప్పుడు టీజర్ చూడగానే మీ ఇద్దరిని స్టేజ్ పైన చూసిన తర్వాత కూడా చాలా చాలా నమ్మకంగా అనిపిస్తుంది, ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ అయిన తర్వాత మళ్ళీ మరోసారి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్ట్ చేస్తున్న ఆ మూమెంట్స్ లో రియల్ లైఫ్ లో అమ్మతో స్పెండ్ చేసిన టైం కానీ ఆ మూమెంట్స్ కానీ గుర్తు రావడం అలా ఎప్పుడైనా జరిగింది ఆ మ్యాజికల్ మూమెంట్స్? నాకు ఎందుకో నాకు విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టమైన మనిషి అండి. అంటే చిన్నప్పుడు సూర్య ఐపీఎస్ అనే సినిమా షూటింగ్కి వెళ్ళడం జరిగిందండి. బికాస్ బీయింగ్ నందమూరి ఐ గాట్ ఛాన్స్ టు గో అండ్ మీట్ హర్. అంటే అప్పట్లో సో స్వీట్, అంటే ఎంత స్వీట్గా సొంత బిడ్డలా చూసుకొని లైక్ కూర్చోబెట్టి లైక్ నాకు భోజనం పెట్టడం కానీ సర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించారు అమ్మకు.